వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం భారత విదేశాంగ విధానాన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియాలో మనం డిస్కస్ చేసుకునే అంశాలు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశము వివిధ దేశాలతో ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ అంశాలపైన, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎకనామిక్ అంశాలపైన, సో ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన భారతదేశము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది, దాని తర్వాత ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాలపైన, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా వివిధ దేశాలతో ఉంటా ఉంది, దానితో పాటు ఏ విధంగా వివిధ దేశాలతో యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా కింద డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో సింపుల్గా ఫారెన్ పాలసీ అంటే ఏంటి అంటే భారతదేశము వివిధ దేశాలతో ఏ విధంగా అవలంబిస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నామ్ అంటాం. ఫారెన్ పాలసీ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశం నాన్ అలైన్డ్ మూమెంట్. ఓకేనా? సో ఈ మూమెంట్ కింద దీనిలో మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటాం, భారతదేశము ఏ విధంగా ఉంటా ఉంది వివిధ దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఏదైతే ఈ కోల్డ్ వార్ అనేటువంటిది ఏదైతే వచ్చిందో ఆ సమయంలో, అంటే కోల్డ్ వార్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అదేవిధంగా రష్యాకి మధ్య రావటం జరిగింది. సో ఆ టైంలో ఈ కోల్డ్ వార్ వచ్చినటువంటి టైంలో భారతదేశం ఏ విధంగా వివిధ దేశాలతో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసింది అనేటువంటివి డిస్కస్ చేసేవే ఈ యొక్క ఫారెన్ పాలసీ కింద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫర్దర్గా మనం తీసుకున్నట్లయితే లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటువంటివి, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. విదేశాంగ విధానం అంటే ఏంటి, ఫారెన్ పాలసీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక దేశం అనేటువంటిది ఇతర దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో ఏ విధంగా సంబంధాలను కలిగి ఉంది, ఏ విధంగా సంబంధాలను నిర్వహిస్తూ ఉంది అనేటువంటి అంశాలు, దాంతోపాటు ఏ విధంగా వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజిక్గా ఉంటా ఉంది, అవన్నీ కూడా మనము ఈ యొక్క విదేశ విధానం కింద డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా విదేశ విధానం కింద మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ మనం చూసుకున్నట్లయితే లైక్ ప్రొటెక్టింగ్ సావరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండి. సో ఇక్కడ విదేశాంగ విధానం అనేటువంటిది ఎందుకు అవలంబిస్తూ ఉన్నాం, ఆ దేశం యొక్క భద్రతకు సంబంధించి కావచ్చు, ఆ దేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, సో అది ఏదైతే మనకి ఆ ఏరియా యొక్క ప్రాస్పరిటీ కావచ్చు, ఇంటిగ్రిటీ కావచ్చు, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క మనం ఫారెన్ పాలసీని పాటిస్తూ ఉంటాం. దాని తర్వాత సెక్యూరింగ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ ట్రేడ్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఒక దేశంలో దొరకపోవచ్చు, వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానితో పాటు వాణిజ్యం, ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి మనం దానికి సంబంధించి కూడా ఈ ఫారెన్ పాలసీ విధానం అనేటువంటిది మనం ఫాలో అవుతూ ఉంటాం. అండ్ బిల్డింగ్ అలయన్సెస్ అండ్ పార్ట్నర్షిప్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుంటాం లైక్ రకరకాల పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి, ఇట్లా వివిధ దేశాలతో మన అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో భాగంగా మనం చేసేటువంటి అగ్రిమెంట్స్. ప్రమోటింగ్ పీస్ అండ్ స్టెబిలిటీ గ్లోబల్లీ ఆర్ రీజనలీ అండి. లైక్ ప్రాంతీయం రీజనల్లో లేదంటే స్వదేశంలో కానీ విదేశాలలో కానీ ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడటానికి, పరిరక్షించడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ యొక్క ఫారెన్ పాలసీ అనేటువంటిది కూడా మనం అవలంబిస్తూ ఉంటాము అండి. ఓకేనా? ఇదొక ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే ఈ యొక్క ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం చూసుకుంటే ఒకటి డిప్లొమసీగా మనం పిలుస్తాము అండి. లైక్ దౌత్య సంబంధాలను పిలుస్తూ ఉంటాం. దౌత్య సంబంధాలు, ఇప్పుడు ఈ దౌత్య సంబంధాల కింద మనం ఏం చేస్తామో వివిధ దేశాలతో నెగోషియేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం, ట్రీటీస్ అనేటువంటివి చేసుకుంటాం, దాంతోపాటు డైలాగ్స్ లేదంటే కాన్ఫరెన్సెస్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇటీవల మనం చూసుకుంటే ఫ్రాన్స్ దేశంతో నెగోషియేషన్స్, ఈ ఒప్పందాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం, ట్రీటీస్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా? దాని తర్వాత డైలాగ్స్, ఇప్పుడు ఇటీవల ఇండియా జపాన్కి మధ్య డైలాగ్స్ జరుగుతూ ఉన్నాయి. మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియా యుఎస్ఏకి మధ్య, ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ మధ్య మ్యారిటైమ్ సెక్యూరిటీ పర్పస్ కూడా డైలాగ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో భాగంగానే మనం చేసేటువంటి కార్యక్రమాలు.
ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం చూసుకుంటే ఎకనామిక్ టూల్స్ అని పిలుస్తూ ఉంటాం, ఆర్థిక పరమైనటువంటివి ఇవి. ఓకే, సో ఇక్కడ ఇంపోజింగ్ శాంక్షన్స్ అండి. ఓకేనా, కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలపైన శాంక్షన్స్ అనేటువంటివి వేస్తూ ఉంటారు. దాని తర్వాత దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే లైక్ ఇటీవల ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏదైతే మనకి ఇష్యూస్ రావడం జరిగిందో, బోర్డర్కి సంబంధించి కానీ సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి ఇండియా పాకిస్తాన్కి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం నుంచి ఆ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వాటిపైన శాంక్షన్స్ అనేటువంటివి వేయటం జరిగింది. దాంతోపాటు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు మాల్దీవ్స్ నుంచి ఇండియాకి వచ్చేటువంటి వస్తువులపైన మనం శాంక్షన్స్ని విధించాం. ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో భాగంగా చేస్తూ ఉంటాం. ఇంకొక అంశం మనం చూస్తే ఆఫరింగ్ ఎయిడ్ అని అంటాం. సో ఇటీవల శ్రీలంక దేశంలో భారీ సంక్షోభం వచ్చినటువంటి సందర్భాన భారతదేశము ఫ్రీగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా అందించడం జరిగింది. ఇవి కూడా భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి లక్ష్యాలుగా సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెగోషియేటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటామండి. లైక్ వివిధ దేశాలతో మనం వ్యాపారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో వాటికి సంబంధించి కూడా అండి. ఓకే, నెక్స్ట్ అంశం మిలిటరీ పవర్ ఉంటుంది. సో ఫారెన్ పాలసీలో భాగంగా మిలిటరీ పవర్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్గా మనం చెప్పుకోవచ్చు. లైక్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లైక్ వివిధ దేశాలతో మనం ఈ యొక్క ఎక్సర్సైజెస్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మలాబార్ కానీ యుద్ధాభ్యాస్ అని చెప్పేసి, ఓకేనా. సో యుద్ధాభ్యాస్ లాంటి ఈ యొక్క మనం ఈ యొక్క మిలిటరీ విన్యాసాలన్నీ కూడా నిర్వహిస్తాం. ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో భాగంగా. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే సాఫ్ట్ పవర్ అంటామండి. లైక్ సాఫ్ట్ పవర్ కింద మనం ఏం చేస్తాం, ఒక దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇంకో దేశంలోకి స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేస్తూ ఉంటాం. లైక్ దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కల్చరల్ టైస్ కానీ ఐడియాలజికల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా మనం అవలంబిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ని వివిధ దేశాల్లో మనం ఏర్పాటు చేసాం. ఆ సెంటర్స్లో భారతదేశానికి చెందినటువంటి ఇక క్లాసికల్ డాన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో లైక్ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ మణిపూరి కానీ ఒడిస్సీ కానీ ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ అన్ని కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మనం నేర్పిస్తూ ఉంటాం. సో నథింగ్ బట్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఒక ట్రెడిషన్స్ అనేవి ఇంకొక ట్రెడిషన్స్కి మనం స్ప్లిట్ చేస్తూ ఉన్నాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేంట్లో భాగం అండి. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఫారెన్ పాలసీ. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే దీనిలో కీ ప్లేయర్స్ అండి. సో ఫారెన్ పాలసీని అవలంబిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్లేయర్స్ మనం చూసుకుంటే ఒకటి గవర్నమెంట్, దీనిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ లీడర్స్ కానీ ఫారెన్ మినిస్టర్స్ కానీ డిప్లొమాట్స్ కానీ, అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్ కానీ నాటో కానీ WTO కానీ ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో ఉన్న కీ ప్లేయర్స్. ఇంకా NGOs ఉంటాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ అండ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ మీడియా ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో కీ ప్లేయర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫారెన్ పాలసీలోనే టైప్స్ ఉంటాయి. లైక్ ఐసోలేషనిజం అని చెప్పేసి, లైక్ అవాయిడింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ గ్లోబల్ అఫైర్స్. సో లైక్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల పైన మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాం. సో అదే ఫారెన్ పాలసీలో వన్ ఆఫ్ ద టైప్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకొక అంశం ఇంటర్వెన్షనిజం అంటాం. లైక్ ఏదైనా ఇప్పుడు ఈ ఐసోలేషనిజం అనేటువంటిది కొన్ని దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లాంటి దేశాల్లో పరస్పరంగా కూడా అంటే లైక్ కొన్ని ఎక్కువగా వార్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ ఆఫ్రికా కానీ ఏషియన్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వవు. సో దానికి ఎగ్జాంపుల్గా దానికి ఇవన్నీ కూడా మనం ఐసోలేషన్ కింద ట్రీట్ చేయవచ్చు అండి. ఇంకా దాని తర్వాత ఇంటర్వెన్షనిజం అంటే లైక్ యాక్టివ్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ ఇంటర్వెనింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ దేశము ప్రపంచ దేశాలు ఏ దేశాల మధ్య సమస్య వచ్చినా కానీ వెంటనే ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఇంటర్వెన్షనిజం కింద తీసుకోవచ్చు. మల్టీలేటరలిజం, కోఆపరేటింగ్ విత్ మల్టిపుల్ కంట్రీస్ టు అచీవ్ గోల్స్. సో దీని కింద మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి 17 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం సాధించడానికి వివిధ దేశాలన్నీ కూడా కలిసి ఏకతాటి పైన వచ్చి దానికి సంబంధించినటువంటి ఫారెన్ పాలసీని కావచ్చు, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ని కావచ్చు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకే, సో అట్లా మనకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనిలేటరలిజం అంటాం. యాక్టింగ్ ఇండిపెండెంట్లీ వితౌట్ సీకింగ్ గ్లోబల్ కన్సెన్సస్. సో లైక్ ఒక్కడిగా ఉండటం,
సో ఒక్కడే ఏది కావాలంటే అది చేయటం అనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద టైప్‌గా ఫారెన్ పాలసీ కింద మనం చూసుకోవచ్చు. సో ఫైనల్‌గా ఇండియాకి సంబంధించి కొన్ని ఫారెన్ పాలసీస్ ఉన్నాయి. మనకి ప్రధానంగా డిస్కస్ చేయాల్సినటువంటిది పంచశీల్ అంటాం. సో ఈ పంచశీల్ అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరిగింది అనేటువంటిది ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. సో పంచశీల్ నథింగ్ బట్ 5 సూత్రాలు. ఏ 2 దేశాల మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది అంటే ఇండియాకి, చైనాకి మధ్య ఈ యొక్క అగ్రిమెంట్ జరగటం జరిగింది. ఓకేనా. సో మరి ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఎప్పుడు చేసుకున్నారు అంటే లైక్ 28 ఏప్రిల్లో 1954లో ఈ అగ్రిమెంట్‌ని 2 దేశాలకు చెందినటువంటి అధినేతలు చేసుకోవడం జరిగింది. లైక్ మన భారతదేశం తరపున చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా. సో వీరే ఈ పంచశీల సూత్రాల పైన వారే సిగ్నేచర్ చేయడం జరిగింది. ఓకేనా. సో మరి పంచశీల్లో ఉన్నటువంటి సూత్రాలు ఎన్ని ఉన్నాయి చూస్తే 5 ఉంటాయండి. పేరులోనే ఉంది కదా. సో పంచ్ అంటే 5 కదా. సో శీల్ సూత్రాలు, పంచసూత్రాలు అంటాం. ఏ 2 దేశాల మధ్య, ఇండియాకి చైనా మధ్య. అవి ఏమేమి ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్‌గా చూసుకుంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ అండి. ఈచ్ అదర్స్ ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ. అంటే ఒక సూత్రం ఏంటి అంటే ఇప్పుడు ఇండియా మన భారతదేశం ఏదైతే ఉందో అది చైనాకు సంబంధించినటువంటి వారి యొక్క ఆచార వ్యవహారాలను కానీ, అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ మొత్తాన్ని కూడా మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. సో మన దేశము చైనా దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆ దేశాన్ని మనం రెస్పెక్ట్తో చూడాల్సినటువంటి ఉంటుంది. సో ఫస్ట్‌గా తీసుకోవచ్చండి. దాని తర్వాత సెకండ్ చూసుకుంటే మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్. సో సెకండ్ పంచశీల్లో ఉన్న సెకండ్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఒక దేశం ఇంకొక దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ అయినా లేదంటే ఏ ఇష్యూస్లో అయినా కానీ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి. థర్డ్ మనం చూసుకుంటే ఈక్వల్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ మ్యూచువల్ వర్కింగ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 2 దేశాలు కూడా ఒకరికి ఉపయోగపడే విధంగా ఆ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. అర్థమైంది కదా. సో ఒకరికి ఉపయోగపడే విధంగా డెసిషన్స్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఒకరికొకరు బెనిఫిట్ ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్స్ ఉండే విధంగా ఒక డెసిషన్స్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి మ్యూచువల్ నాన్ అగ్రెషన్. అంటే ఒకరి ఇంటర్నల్ ఇష్యూస్లో ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా ఒక దేశానికి వ్యతిరేకంగా ఇంకొక దేశం వర్క్ చేయొద్దు అని ఇది ఒక వన్ ఆఫ్ ద గైడ్లైన్గా పెట్టుకున్నారు. ఇంకొకటి పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అండి. సో 5వ పంచశీల్ వచ్చేసి ఈ దేశం లైక్ ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండియాకి చైనాకి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి. సో యుద్ధానికి పోకుండా కలిసి కూర్చొని మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. సో లైక్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అండి. ఓకేనా. సో ఒకరికొకరు శాంతియుతంగా ఉండి ఏదైనా యుద్ధ వాతావరణం సంభవించే సిచ్యువేషన్ ఉన్నప్పుడు శాంతియుతంగా చర్చలను జరపండి అనేటువంటిదే ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాకి చైనాకి మధ్య జరిగింది అండి. ఓకే. సో ఇదొక అంశం. దాని తర్వాత ఇంకొక అంశం వచ్చేసి నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాం. ఓకేనా. సో ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అనేటువంటిది అసలు ఎందుకు ప్రారంభమైంది అంటే ఇక్కడ లైక్ ఇంచుమించుగా మనం చెప్పుకోవాలంటే లైక్ 1950s 1960s టైంలో ప్రపంచమంతా కూడా ఏం జరిగింది అంటే బైపోలార్గా మారింది. అంటే 2 పోల్స్. బై అంటే 2 కదా. సో 2 పోలార్ పవర్ సెంట్రిక్గా మారింది. సో బైపోలార్ అంటే 2 పవర్స్ ప్రపంచంలో ఆవిర్భవించాయి. ఒకటి వెస్టర్న్ పార్ట్ని లీడ్ చేస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఈస్టర్న్ పార్ట్ని ఓకేనా. సో ఈస్టర్న్ పార్ట్ని లీడ్ చేస్తూ ఎవరున్నారండి? యుఎస్ఎస్ఆర్. సో నథింగ్ బట్ రష్యా ఉంది. ఓకేనా. సో వెస్టర్న్ పార్ట్ని లీడ్ చేసేదేమో యుఎస్ అండ్ ఈస్టర్న్ పార్ట్ని లీడ్ చేసేదేమో రష్యా. యుఎస్ఎస్ఆర్ అండి. క్లియర్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది 1950s 1960s ఆ టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఉంటేనేమో రష్యాకి సపోర్ట్ చేయాలి, లేదా అమెరికాకి సపోర్ట్ చేయాలని మనకి ఆ టైంలో ట్రైనింగ్ అవుతూ ఉంది. ఉంటే ఎటొకటి ఉంటే ఆ దేశంతోనన్నా ఉండాలి, లేదా ఈ కూటమితోనైనా ఉండాలి. సో అప్పుడు ఆ టైంలోనే 1947లోనే భారతదేశానికి కొత్తగా స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మళ్ళీ వెంటనే
ఇప్పుడు మనం అమెరికా సైడ్ జాయిన్ అయినా అమెరికా కిందే ఉన్నట్టు. ఓకేనా? లేదు రష్యా సైడ్ మనం స్టాండ్ తీసుకున్నా రష్యా కిందే పనిచేస్తున్నట్టు. మళ్ళీ వాళ్ళ పరిపాలనలోకి మనం ఇంటర్నల్‌గా, ఇండైరెక్ట్‌గా వెళ్ళినట్టే గదా! సో, అందుకోసం భారతదేశం ఏం ఆలోచన చేసింది అంటే, మేము అటూ పోము, లేదా ఇటూ పోము. మీడియేషన్‌లో ఉంటాము అని ఒక ఆలోచన చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు. సో, ఆయనే ఆ టైంలో మొట్టమొదటి విదేశాంగ మంత్రి కూడా. ఓకే. సో, అయితే ఇంక ఆయన ఏం చేశారు, ఆయనతో పాటు కొన్ని దేశాల యొక్క అధినేతలు కలుపుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యుగోస్లావియా అనేటువంటి ఒక దేశానికి చెందినటువంటి జోసెఫ్ బ్రోజ్ టిటో, ఈజిప్ట్‌కి చెందినటువంటి గమల్ అబ్దెల్ నాజర్, ఘానాకి చెందినటువంటి కవేమి నిక్రుమా అండ్ ఇండోనేషియాకి చెందినటువంటి సుకర్నో. సో, మిగిలినటువంటి 4 మెంబర్స్‌తో ఆయన కలిసి ఒక ఆలోచన చేసి మనము మనము ఏకతాటిపైకొచ్చి అటు రష్యా సైడ్‌కి వెళ్ళొద్దు, యూఎస్ఏ సైడ్‌కి వెళ్ళొద్దు. బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అటు తీసుకుందాము, ఇటు తీసుకుందాం. అంతే తప్ప గాని ఒక సైడ్ మనకు ఎళ్ళొద్దు, మీడియేషన్‌లో ఉందాము అని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఓకేనా? సో, మీడియేషన్‌లో ఉందాం, మధ్యలో ఉందాం, మిడిల్ మెన్‌గా ఉందాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసిన తర్వాత దాని యొక్క ఔట్‌కమే నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్. అంటే అలైన్డ్ అంటే అటు కాదు, ఇటు కాదు. నాన్ అలైన్డ్ అంటే అటు సైడ్ కాదు, ఇటు సైడ్ అటు కాదు, మధ్యలోనే ఉంటాం. మధ్యస్థంగా ఉంటామనమాట. సో, అది ఈ మూవ్‌మెంట్‌ని ఫైనల్‌గా 5 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేశారు. కంట్రీస్ ఇంపార్టెంట్ అడుగుతా ఉన్నారు. ఓకేనా? సో, ప్రీవియస్‌గా అడిగిన కంట్రీ ఈజిప్ట్ అడిగారు. సో, లైక్ విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ అని చెప్పేసి అడిగారు. సో, టోటల్‌గా 5 కంట్రీస్‌లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్‌లో ఉన్నది ఈజిప్ట్. ఓకే. సో, ఈజిప్ట్ ఉంది, యుగోస్లావియా, ఇండియా, ఘానా అండ్ ఇండోనేషియా. ఓకేనా? సో, లైక్ చూడొచ్చు ఇక్కడ. సో, 1947లో దీని యొక్క పరిణామాలు మనం కొన్ని చూసుకున్నట్లయితే 1947లో ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది. దాని తర్వాత 1955లో బాండింగ్ కాన్ఫరెన్స్ ఇండోనేషియాలోనే జరిగింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిందే. నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి అంశాలు. 1956లో నెహ్రూ, టిటో అండ్ నాజర్ మెట్ ఇన్ బ్రిజోని. సో, మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు, టిటో అండ్ నాజర్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ బ్రిజోన్ అనేటువంటి ప్లేస్‌లో కలిశారు. దాని తర్వాత ఆ యొక్క ఆలోచన చేస్తా ఉన్నారు నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్‌కి సంబంధించి. సో, ఫైనల్‌గా 1961లో ఈ నామ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సో, బెల్గ్రేడ్ అనేటువంటి ఒక ప్రాంతం హెడ్ క్వార్టర్‌గా నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. సో, ఈ టోటల్‌గా ఈ 5 మెంబర్సే వారి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు. క్లియర్ కదా? ఓకే. ఇంకొక ఫారెన్ పాలసీ మనం చూద్దాం. సో, ఫైనల్‌గా ఇప్పుడు మనం పంచశీల్ కవర్ చేసాం. నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ నామ్‌ని కవర్ చేసాం. నామ్ అంటే అటు రష్యా సైడ్ కాదు, యూఎస్ఏ సైడ్ కాదు, మధ్యలో ఉండేటువంటి పాలసీ నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్. ఇప్పుడు ఇంకొక పాలసీ స్ట్రాటజిక్ అటానమీ పాలసీ అంటాం. సో, ఈ పాలసీ కింద ఏంటి? ఏముంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. సో, ఇండియాకి ఏం కావాలో, ఇండియా ఏం చేయాలో ఇండియాకి తెలుసు. అట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి డెసిషన్స్ మనకి నచ్చినట్టు మనకి కావాల్సిన సమయంలో తీసుకునేటువంటి పాలసీ స్ట్రాటజిక్ అటానమీ పాలసీ అండి. ఓకేనా? సో, భారతదేశానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఏం బెనిఫిట్స్‌ని పొందాలి అని ఆలోచన చేసేటువంటి ఆలోచన చేసి దాని ప్రకారం డెసిషన్ తీసుకునేటువంటిదే స్ట్రాటజిక్ అటానమీ పాలసీ. సో, దీనిలో ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎవరి యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌లోకి మనం వెళ్ళకూడదు. ఇండిపెండెంట్‌గా ఉండి మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఎవరి యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ కూడా మన మీద లేకుండా మనం ఆ ప్రభావం అమ్మకుండా డెసిషన్ తీసుకోవాలి. ఇదొక ఫారెన్ పాలసీ. ఓకే. ఇంకొక ఫారెన్ పాలసీ మనం చూసుకున్నట్లయితే లైక్ పీస్‌ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు వెంటనే యుద్ధానికి వెళ్ళొద్దు. ముందు కలిసి కూర్చొని ఆ చర్చలు చేయాలి. చర్చలు చేసిన తర్వాత అప్పుడు ఫలించకపోతే అత్యవసరమైనటువంటి సిట్యుయేషన్ వస్తే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి. ఓకేనా? సో, అది కూడా వన్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ అండి. లైక్ పీస్‌ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇండియాకి చైనాకి వార్ వచ్చింది. ఇండియాకి పాకిస్తాన్‌కి యుద్ధం రావడం జరిగింది. సో, యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగింది? నష్టం జరిగిందా? లాభం జరిగిందా? ఆఫ్‌కోర్స్ యుద్ధం అయితే గెలుస్తా వస్తా ఉన్నాం. కానీ ఎకనామిక్ పరంగా సప్రెస్ అవుతా ఉన్నాం కదా! ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే డబ్బులు కావాలి. మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఓకే. సో, దేశం మొత్తం కూడా ఆర్థికంగా పతనం అవుతూ ఉంటుంది.
మిషనరీస్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, శాలరీ ఇచ్చేటువంటి పొజిషన్లో గవర్నమెంట్ ఉండదు, ప్రజలు చనిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా నష్టాలే కదా. ఓకేనా. సో మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఇష్యూని రిజాల్వ్ చేసుకోమని చెప్తా ఉన్నారండి. ఇంకొక పాలసీని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతూ ఉంది. ఏ పాలసీ అంటే వసుదైక కుటుంబం అంటాం. ఇక్కడ చూడండి, ఏ పాలసీ అంటే వసుదైక కుటుంబం అనేటువంటి ఒక పాలసీని మనం ఫాలో అవుతూ ఉన్నాం. సో ఆ పాలసీ ప్రకారం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒకటే. ఓకేనా. సో ఆ కంప్లీట్ ఎంటైర్ అర్త్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇదొక ఫారెన్ పాలసీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి యూనివర్సల్ డిసార్మెంట్ అండ్ యాంటీ కొలోనలిజం అంటాం. సో ఫైనల్గా ఇదొక ఫారెన్ పాలసీ. సో ఈ పాలసీ కింద ఏమేమి మనం డిస్కస్ చేయవచ్చు అంటే లైక్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్మాంటిల్ చేయటం. ఓకేనా. డిస్ఆర్మెంట్ చేయడం అనమాట. ఏమంటాం? సో యూనివర్సల్ డిస్ఆర్మెంట్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బాంబులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్మాంటిల్ చేయటం, డికంపోజ్ చేయటము. సో అదొక వన్ ఆఫ్ ది ఫారెన్ పాలసీగా మనం చెప్తూ ఉంటాం. అండ్ యాంటీ కొలోనలిజం, నథింగ్ బట్ కొలోనలిజం అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంతో ఉండటం, సో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండటం. సో దానికి అగెనిస్ట్గా ఉండేదే ఫారెన్ పాలసీగా, వన్ ఆఫ్ ది ఫారెన్ పాలసీగా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇండియా కూడా ప్రపోజ్ చేస్తూ ఉంది. సో యాంటీ కొలోనలిజం అనేటువంటిది ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంది, ప్రపోజ్ చేస్తూ ఉంది అనమాట. ఈవెన్ యూనివర్సల్ డిసార్మెంట్ కింద కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తూ ఉంది. ఒకరు ఏమంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాని నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేయమని అడుగుతూ ఉన్నారు. ఓకే. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనమాట. సో ఈ ట్రీటీ దేనికి సంబంధించింది అంటే లైక్ ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ కానీ న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఆ దేశాల్లో లేకుండా చేసేటువంటిది ఈ నాన్ పీటీ. దాంతోపాటు ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ దేనికి సంబంధించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొత్తగా ఎవరు కూడా అణుబాంబులు తయారు చేయడము, న్యూక్లియర్ బాంబ్స్ని, అటామిక్ బాంబ్స్ని, హైడ్రోజన్ బాంబ్స్ని తయారు చేయకుండా ఉండే విధంగా ఉంటుంది ఎన్పిటి అనేటువంటిది. సో దీనిలో ఇండియన్ గవర్నమెంట్ని సైన్ చేయండి అని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఏమంటుంది ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది? మేము దీంట్లో సైన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో యూనివర్సల్ డిసార్మెంట్ అని అంటూ ఉన్నారు. అర్థమైందా? సో ఏమంటున్నారు? ఎన్పిటీలో కనుక నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో కనుక మేము సైన్ చేయాలి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ కలిగినటువంటి దేశాలు ఆ దేశాలని కూడా న్యూక్లియర్ బాంబ్స్ని తీసిపడేయాలి, డిస్పోజ్ చేయాలి. ఓకేనా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉంటే అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండాలా, లేదంటే ఎవరి దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి ఉండొద్దని స్పష్టం చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఫారెన్ పాలసీ, ఈవెన్ ఇండియా కూడా పాటిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక అంశం లైక్ కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీలో మనం చూసాం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం. లైక్ నాన్ అలైన్ మూవ్మెంట్ కానీ, అలీనో ఉద్యమం అంటాం, నాన్ అలైన్మెంట్, పంచసూత్రాలు. సో పంచశీల్ లేదా సూత్రాలుగా పిలుస్తూ ఉంటాం. యాంటీ ఇంపీరియలిజం అంటాం, నథింగ్ బట్ యాంటీ కొలోనలిజం అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో కాకుండా ఎవరికారు అటానమీగా ఇండిపెండెంట్గా ఉండటం. ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండి. సో లైక్ ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఉండటం. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ప్రపంచ శాంతిని ఏర్పాటు చేయడం, ప్రపంచ భద్రతని కూడా ఏర్పాటు చేసేటువంటిది వన్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టుగా చెప్పుకోవచ్చు అండి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది నేషన్స్. సో ప్రతి ఒక్క దేశంతో కూడా ఫ్రెండ్లీగా ఉండడం, శత్రువుగా లేకపోవడం. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా చైనాతో ఎన్నో వార్స్ చేసాం. ఈవెన్ 1962లో యుద్ధం చేసాం. రీసెంట్గా కూడా చైనాతో యుద్ధం జరిగేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. లైక్ డోక్లాంకి సంబంధించి కానీ, గాల్వాన్ వ్యాలీకి సంబంధించి కానీ చైనాకి ఇండియాకి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేసాము? కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. అంతే తప్ప మనం వాళ్ళతో యుద్ధం అయితే చేయలేదు కదా. సో అట్లా ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం మన యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి అంశాలు. అండ్ ఎండింగ్ ఆఫ్ ఇంపీరియలిజం అండ్ కొలోనలిజం. ఆల్రెడీ నథింగ్ బట్ ఈ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ నుంచి మనం బయటకు వచ్చాం కదా 1947లో. సో అదే మనం వన్ ఆఫ్ ది ఆబ్జెక్టుగా ఫారెన్ పాలసీలో చూడవచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్.
సో మన భారతదేశంలో కూడా లైక్ ఈ యొక్క కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి, వర్ణాలకు సంబంధించి, జాతులకు సంబంధించి వివక్షని లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. అండ్ క్లోజ్ రిలేషన్స్ విత్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆసియాలో ఉన్నటువంటి కంట్రీస్తో క్లోజ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్తో ఇటీవల మనం అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బిమ్స్టెక్స్తో మనం వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకోసం, ఆసియన్ కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయటం. ఇంకొకటి రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ని మనము G20లో జాయిన్ చేయించాం. ఆఫ్రికా యూనియన్ని మనం G20లోకి జాయిన్ చేయించాం. ఇవి కూడా ఎందుకు, ఆఫ్రికన్ కంట్రీస్తో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడానికి. సో వన్ ఆఫ్ ద థింగ్ ఇండియాస్ ఫారెన్ పాలసీలో భాగంగా. అండ్ ఫెయిత్ ఇన్ డిస్ఆర్నమెంట్ అండి. ఓకేనా. సో ఇంకేమంటున్నాము, ఆయుధాలన్నీ అన్ని దేశాలు కూడా ఆయుధాలను విడిచిపెట్టాలి, అన్నీ కూడా అంటే 1, 2 కాదు, అన్ని దేశాలు కూడా ఆయుధాలను విడిచిపెట్టాలని మనం ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇంకా ఇంకొక పాలసీ మనకుంది, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే నథింగ్ బట్ మనకి అతి సమీపాన ఉన్న దేశాలతో ఫ్రెండ్షిప్ చేయటం, మనకి అతి సమీపాన ఉన్నటువంటి దేశాలతో చాలా ఫ్రెండ్లీగా ఉండటం, వారితో ఎటువంటి గొడవలు కూడా మనం పెట్టుకోకపోవటం, ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూర్చొని మాట్లాడుకునేదే ఈ యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ముందుగా మనం చూసుకుంటే ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో, దీని ద్వారా మనం ఏం చేసామో, మనకి అతి సమీపాన ఉన్నటువంటి దేశాలు, మనతో సరిహద్దు పంచుకున్నటువంటి దేశాలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటా ఉన్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ అయినా, భూటాన్ అయినా, బంగ్లాదేశ్, మయన్మారు, శ్రీలంక, ఈ దేశాలతో, ఆఫ్ఘనిస్తాన్తో. సో చైనా, అదేవిధంగా పాకిస్తాన్ అంటే అవి కొంచెం మనకి వార్ ఉంది కాబట్టి వాటితో అంత ఫ్రెండ్లీగా అయితే ఉండటం లేదు. బట్ మిగిలినటువంటి దేశాలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం. ఇప్పుడు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పార్లమెంట్ని మనమే కట్టించాం, భూటాన్లో పవర్ ప్రాజెక్ట్స్ని కట్టించాం, నేపాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని నిర్మిస్తూ ఉన్నాం, శ్రీలంకలో పోర్ట్లను, ఓకేనా, అండ్ మయన్మార్లో రోడ్ వేస్తూ ఉన్నాం మందే, నెక్స్ట్ భూటాన్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ పాలసీ కింద చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫర్దర్గా మనం ఏం చేసాము, కొంచెం అవేకి వచ్చేసాం. ఓకేనా. అంటే ఈ దేశాలతోనే కాదు, ఇంకా చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశాలు చూసుకోండి ఇక్కడ. ఓకేనా. సో ఆఫ్రికన్ కంట్రీస్తో కానీ, దాని తర్వాత ఈ సౌత్ ఈస్టియన్ నేషన్స్తో కూడా మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా దాని కిందనే. ఓకే. సో ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద దీన్ని చెప్తూ ఉంటాం. ఇంకా ఫర్దర్గా మనం ఇంకొక పాలసీ, మనకి ఇంపార్టెంట్ పాలసీ ఉంది, అదే యాక్ట్ ఈస్ట్ పాలసీ. నథింగ్ బట్ ఇండియాకి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి దేశాలతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయటం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయటం, ఇండియా ఇంకా మిగిలినటువంటి దేశాల మధ్య ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, ఓకేనా, సో ఎలక్ట్రిసిటీ కానీ, కేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకునేటువంటిది. దీని కింద యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ మనం చూసుకుంటే లైక్ జపాను, సౌత్ కొరియా ఇలాంటి దేశాలతో, ఇంకా మిగిలినటువంటి దేశాలు కూడా ఈ లావోస్ కానీ, కంబోడియా కానీ, వియత్నాం కానీ, ఫిలిప్పైన్స్ కానీ, న్యూజిలాండ్ కానీ, సో ఇట్లాంటి దేశాలతో ఫ్రెండ్షిప్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. క్లియర్ కదా. ఇంకొక పాలసీ ఉంది, లుక్ వెస్ట్ పాలసీ. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఈస్ట్ సైడే చూసాం, అంటే ఏషియన్ కంట్రీస్తోనే డిస్కషన్ చేసాం. ఇప్పుడు అది కాదు, ఇంకా ఫర్దర్గా వెస్ట్ సైడ్ కూడా మనకి ఇంపార్టెంటే. లైక్ ఇండియాకి వెస్ట్ సైడ్న, ఇప్పుడు ఇది ఇండియా అనుకుంటే ఇండియాకి వెస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ ఏమున్నాయి, అజర్బైజాన్, జార్జియా, టర్కీ, అర్మేనియా, సిరియా, ఇరాక్, సైప్రస్, లెబనాన్, పాలస్తీనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా, యమన్, ఒమాన్ లాంటి దేశాలతో. సో వీళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం. ఈ దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, చాబార్ పోర్ట్ని నిర్మించాం కదా. సో అట్లా ఈ దేశాలతో కూడా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అది ఈ లుక్ వెస్ట్ పాలసీ కింద. దట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొకటి ఇండో పసిఫిక్ స్ట్రాటజీని మనం పాటిస్తూ ఉన్నాం. సో దీనిలో భాగంగా ఇండో పసిఫిక్ స్ట్రాటజీ కింద భాగంగా ఈ పసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పసిఫిక్ సముద్రంగా సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ,
అండ్ జపాన్ లాంటి దేశాలతో మనం ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు మనం చూసాం క్వాడ్ అనేటువంటి గ్రూపు, లేదా మలబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం మనం చూస్తూనే ఉన్నాం. క్లియర్ కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఇవన్నీ కూడా దేని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఫారెన్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అవలంబిస్తున్నటువంటి విదేశాంగ విధానము అండి. ఓకేనా. సో ఇదొక ఇంకొక ఫారెన్ పాలసీగా మనం చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ కింద మనం చూస్తే సవాళ్ళను మనం చూసుకుంటే జనరల్గా సవాళ్ళు ఉన్నవి ఈ సరిహద్దుకు సంబంధించి వివాదాలు ఉన్నాయి, లైక్ ఇండియా చైనాతో, బంగ్లాదేశ్తో. వ్యూహాత్మక పోటీలు ఉన్నాయి, ఆర్థిక పోటీ ఉంది, ప్రాంతీయ అస్థిరత అనేటువంటివి, ఇవన్నీ కూడా సవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫారెన్ పాలసీలో. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.